కులగణన మీద చిత్తశుద్ధి లేకపోతే బీసీలకు ఇవాళ అందని ద్రాక్షనే మిగిలిపోతుంది తప్ప బీసీలకు ఒరిగేదేమీ లేదు. కాబట్టి ఈ షెడ్యూల్ని సవరించాలని చెప్పి ఈరోజు జరిగినటువంటి సమావేశం ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ఒకవేళ మీరు కనుక షెడ్యూల్ను సవరించకపోతే ఈ జూన్ 2వ వారంలో హైదరాబాద్లో బీసీ కుల సంఘాలు బీసీ మేధావులతోటి ఒక విస్తృతస్థాయి సమావేశం పెడతాం. ఆ తర్వాత జూలై 2వ వారం నుంచి ఢిల్లీలో మా ఉద్యమాన్ని ఢిల్లీలో మకాం వేసి ఢిల్లీకి విస్తరింపజేస్తాం. జూలై 21 నుంచి దేశంలో పార్లమెంట్ సమావేశాలు నడుస్తాయి. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. కాబట్టి ఆ పార్లమెంట్ సమావేశాల సందర్భంగా దేశంలో అఖిలపక్ష సమావేశం పెడతాం. అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి ఓబీసీ సంఘాలను, ఓబీసీ ఉద్యోగులను, కుల సంఘాలను, మేధావులను అందరిని ఏకం చేస్తాం. కులగణనని గౌరవ ప్రధానమంత్రి నోటితోటి కులగణన వచ్చిందంటే అది జీవో ఉండాలి, వెంటనే ప్రారంభించేది ఉండాలి. అట్ట కాకుండా ఓ స్త్రీ రేపురా అన్నట్టు ఏదో తూతూ మంత్రంగా కులగణన చేస్తామని అంటారు. కులగణన మీద కూడా కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వడం లేదు. ఎందుకంటే కులగణన దేనికోసం చేస్తున్నారు, ఎందుకోసం చేస్తున్నారు, కులగణన చేయాలని మేము డిమాండ్ ఎందుకు చేస్తున్నామంటే కులగణన చేస్తే మా కులాల జనాభా లెక్కలు తేలుతాయి, బీసీల జనాభా ఎందుకు తేలుతుంది. కాబట్టి ఆ జనాభా లెక్కలు కనుక వస్తే బీసీలకు జనాభా దామాషా ప్రకారం విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో రిజర్వేషన్లు పెరుగుతాయి, చట్టసభల్లో మాకు రిజర్వేషన్లు వస్తాయి, బడ్జెట్లో మా దామాషా ప్రకారం నిధులు వస్తాయి. అప్పుడు బీసీ కులాలు అభివృద్ధి చెందుతాయి, దేశం అభివృద్ధి చెందుతుంది. అందుకోసమే మేము కులగణన కావాలంటున్నాం. కులగణన మా స్వార్థం కోసం కావాలంటే